పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక్కో కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం ముత్తుకూరు రోడ్డు గుర్రాలమడుగు సంఘంలో శేషం సారమ్మ, భర్త వెంకయ్య దంపతుల భౌతిక కాయాలను ఆయన స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ అక్రమ ఇసుక, గ్రావెల్ మాఫియా కారణంగానే చేయనటువంటి తప్పుకి కొన్ని కుటుంబాలు శిక్షకు గురవుతున్నాయని మండిపడ్డారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ప్రమాదానికి కారకులైన వారితో పాటు అక్రమ మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్నటి రోజు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందడం జరిగింది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులో భాగంగా ఈరోజు మృతదేహాలను సందర్శించి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. అయితే సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇది అందుకు భిన్నంగా ఇసుక అక్రమ లోడుతో అధిక లోడుతో వస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారుని ఢీకొన్నటువంటి ప్రమాదంలో 4 మగవాళ్ళు, 3 మహిళలు, మొత్తం 7 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రీతిలో దానికి అనుమతులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెరుమాళ్లపాడు నుంచి ఆ లారీ అధిక లోడుతో రావడం, దానివల్ల రాంగ్ రూట్లో వచ్చి ఈ ప్రమాదానికి, దుర్ఘటనకి కారణం కావడం జరిగింది. ఇవి కోకొల్లలుగా జరుగుతున్నాయి ఈ జిల్లాలో. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని 2 విషయాల మీద డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, వెంటనే కొత్తగా ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారికి ఈ జిల్లాలో జరిగేటువంటి అక్రమ రవాణాను గురించి, ఇసుక రవాణాను గురించి కానీ, గ్రావెల్ గురించి కానీ, ఇటువంటి ప్రమాదాల గురించి కానీ తెలుసుకోవడం పెద్ద పని కాదు. కాబట్టి ఎవరైతే వీటికి బాధ్యత వహిస్తున్నారో, ఎక్కడైతే ఇటువంటి అక్రమ మైనింగ్ జరుగుతుందో, ఎవరైతే ఇటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలతో ప్రాణాలు తోడేస్తున్నారో వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, వెంటనే మీరు దీని మీద విచారణ చేయండి, దోషులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే రవీందర్ రెడ్డి ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ బుజ్జయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. మాకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం డ్రైవర్ని మాత్రమే మీరు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తున్నాం, మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదని అనిపిస్తుంది. దయచేసి ఎస్పీ గారిని, కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ గారిని రాగద్వేషాలకు అతీతంగా, పక్షపాత వైఖరి లేకుండా, పారదర్శకంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వాన్ని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, చిన్న బిడ్డలు పాపం కొన్ని సంఘటనలో అయితే తండ్రి కోల్పోయినటువంటి బిడ్డలు, తల్లి లేనటువంటి బిడ్డలు, తండ్రి తల్లి ఇద్దరిని కోల్పోయినటువంటి సంఘటన హృదయాలను కలిచివేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి వెంటనే 25 లక్షల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు మరో 25 లక్షల రూపాయలు ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి మరో 25 లక్షల రూపాయలు, 50 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎవరైతే పాపం ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో అసూలు బాశారో వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ, నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. దీని మీద ఎస్పీ గారు పూర్తి స్థాయి విచారణ చేయడంలో కింద స్థాయి అధికారులు, పోలీసు అధికారులు ఏదైనా సరే దానిని పక్కకు మరల్చడానికి డ్రైవర్లను మార్చారని మీరు అంటున్నారు. దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగడం పెద్ద పని కాదు. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి నుంచి ఈ వెహికల్ వచ్చిందనేటువంటి దానికి వాళ్ళు వచ్చినటువంటి దాంట్లో లీగల్ క్వారింగ్ ఉందా, ఇల్లీగల్గా వచ్చారా, స్టాక్ యార్డ్ నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా కనిపెట్టడం పెద్ద పని కాదు. ఎవరు తోలుకుంటూ వచ్చారనేది చూడడం కూడా పెద్ద పని కాదు. కాబట్టి ముందు ఆ రోడ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని ఎస్పీ గారు ఇమీడియట్గా సీజ్ చేయకపోతే వాటిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముందు ఇమీడియట్గా సీసీ ఫుటేజ్ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజమైనటువంటి అమాయకులను పాపం శిక్షించడం కాకుండా నిజమైనటువంటి దోషులను గుర్తించండి, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీనిని నీరుగార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ప్రభుత్వం నీరుగార్చకుండా దీని మీద పారదర్శకంగా విచారణ చేసి మరొకసారి ఎవరు ఈ జిల్లాలో ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడినా దానికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.